హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారు అనేది ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ఈ హ్యావ్ హ్యాజ్ అనే V1 V5 వర్బ్స్ని ప్రజెంట్ టెన్స్లో యూస్ చేస్తారు. ఈ హ్యాడ్ అనే వర్బ్ని పాస్ట్ టెన్స్లో యూస్ చేస్తారు. V2 వర్బ్ అవుతుంది. ఈ విల్ హ్యావ్ అనే ఫ్యూచర్ వర్బ్ ఫ్యూచర్ టెన్స్కు వాడతారు, ఫ్యూచర్ వాక్యాలకు వాడతారు. ఈ హ్యావ్ ఫార్మ్స్కు మీనింగ్స్ ఏమవుతాయి? హ్యావ్ అంటే ఏమిటి? కలిగి ఉండుట. అంటే ఏదైనా మన దగ్గర ఉంది అంటే దాన్ని చెప్పటానికి ఈ హ్యావ్ ఫార్మ్స్ని యూస్ చేస్తారు కదా. ఇప్పుడు ఈ హ్యావ్ ఫార్మ్స్ను ఎక్కడెక్కడ యూస్ చేస్తారు అనేది తెలుసుకోబోతున్నాం. ఈ హ్యావ్ ఫార్మ్స్ను ఫీచర్స్ని తెలపడానికి యూస్ చేస్తారు, అదేవిధంగా టాలెంట్స్ని తెలపడానికి యూస్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ని తెలపడానికి యూస్ చేస్తారు, ఈటింగ్ అంటే ఫుడ్ విషయంలోనూ ఈ హ్యావ్ ఫార్మ్స్ని యూస్ చేస్తారు, రిలేషన్స్ చెప్పడానికి యూస్ చేస్తారు, ఇల్నెస్ చెప్పడానికి యూస్ చేస్తారు, అదేవిధంగా మన డ్రీమ్స్, గోల్స్, ఎయిమ్స్ని చెప్పడానికి కూడా ఈ హ్యావ్ ఫార్మ్స్ని యూస్ చేస్తారు. అదేవిధంగా హ్యావ్ ఫార్మ్ ప్లస్ ఇన్ఫినిటివ్స్ అంటే ఇన్ఫినిటివ్స్ అంటే ఏంటి? 2 + ప్రజెంట్ వర్బ్ కదా. అదేవిధంగా ఈ హ్యావ్ ఫామ్కు యాడ్ చేస్తే ఈ హ్యావ్ ఫామ్ ప్లస్ 2 + ప్రజెంట్ వర్బ్ అంటే ఈ ఇన్ఫినిటివ్స్ని యాడ్ చేస్తే వాక్యాలు ఎలా ఉంటాయి అనేది ఈ టాపిక్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే వీటి గురించి తెలుసుకుందాం. ఈ హ్యావ్ ఫార్మ్స్ను ఫీచర్స్ని తెలపడానికి యూస్ చేస్తారు కదా. ఫీచర్స్ అంటే ఏమిటి? స్కిల్స్. ఏవైనా స్కిల్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, ఆ స్కిల్స్ని తెలపటానికి ఈ హ్యావ్ ఫార్మ్స్ని యూస్ చేస్తారు కదా. హ్యావ్ అంటే ఏమిటి? కలిగి ఉండుట. మన దగ్గర ఏదైనా ఉంది అంటే దాని గురించి మనము చెప్తాము. ఫస్ట్ వన్ ఫీచర్స్. ఫీచర్స్ని చెప్పడానికి ఈ హ్యావ్ ఫార్మ్స్ని యూస్ చేస్తారు. ఫీచర్స్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ డైరెక్షన్ స్కిల్స్. ఇది ఏం వాక్యం అవుతుంది? S1 వాక్యం అవుతుంది కదా. నేను డైరెక్షన్ స్కిల్స్ని కలిగి ఉన్నాను అని ఈ వాక్యం యొక్క అర్థం కదా. నేను డైరెక్షన్ స్కిల్స్ని కలిగి ఉన్నాను అంటే నా దగ్గర స్కిల్ ఉంది. సో ఈ హ్యావ్ ఫామ్ని యూస్ చేశాము. ఈ విధంగా ఈ హ్యావ్ ఫార్మ్స్ని యూస్ చేస్తారన్నమాట. షీ హ్యాస్ గోల్. ఆమెకు గోల్ ఉంది అని అర్థం కదా. మై ఫోన్ హ్యాస్ ఇయర్ ఫోన్స్. నా ఫోను ఇయర్ ఫోన్స్ని కలిగి ఉంది అని కదా అర్థం. మై ల్యాప్టాప్ హ్యాజ్ వైర్లెస్ కీబోర్డ్. నా ల్యాప్టాప్ వైర్లెస్ కీబోర్డ్ని కలిగి ఉంది అని అర్థం కదా. ఇక్కడ మై ఫోన్ కానీ మై ల్యాప్టాప్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్స్ అవుతాయి కాబట్టి ఇక్కడ హ్యాజ్ అనే V5 వర్బ్ని యూస్ చేశాము. ఎవరైనా ఈ హ్యావ్ ఫార్మ్స్ గురించి వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. మీకు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్ అనే వర్బ్స్ గురించి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. యూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. నీవు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని కలిగి ఉన్నావు అని అర్థం. హిస్ మొబైల్ హ్యాస్ గుడ్ కెమెరా క్వాలిటీ. అతని మొబైల్ మంచి కెమెరా క్వాలిటీని కలిగి ఉంది అని అర్థం. హర్ ఫోన్ విల్ హ్యావ్ చార్జర్. ఆమె ఫోన్ చార్జర్ని కలిగి ఉంటుంది. విల్ హ్యావ్ అంటే ఏంది? కలిగి ఉంటుంది అంటే ఇప్పుడైతే లేదు, ఫ్యూచర్లో కలిగి ఉంటుంది అని అర్థం. మై టీవీ విల్ హ్యావ్ ప్రాబ్లం. మా టీవీకు ప్రాబ్లము కలిగి ఉంటుంది. ప్రజెంట్ అయితే లేదు, ఫ్యూచర్లో కలిగి ఉంటుంది అని అర్థం. హీ హ్యాడ్ గుడ్ టెక్నికల్ స్కిల్స్. అతనికి మంచి టెక్నికల్ స్కిల్స్ కలిగి ఉండేను అంటే ఇది ఏ వాక్యం అవుతుంది? పాస్ట్ వాక్యం అవుతుంది కదా. సో హ్యాడ్కు మీనింగ్ ఏమవుతుంది? ఇక్కడ కలిగి ఉండేను అని అవుతుంది. ప్రజెంట్ కాదు, పాస్ట్లో అతను మంచి టెక్నికల్ స్కిల్స్ని కలిగి ఉండేను అని అర్థం. దేర్ కార్ హ్యాడ్ నో టైర్స్. వాళ్ళ కార్కి టైర్లు లేకుండేను అని అర్థం. ఐ హ్యాడ్ ప్రాబ్లం విత్ హర్. నాకు ఆమెతో ప్రాబ్లం ఉన్నింది అంటే ఇది పాస్ట్ వాక్యం అవుతుంది. సో హ్యాడ్ని యూస్ చేశాము.
నేను ఆమెతో ప్రాబ్లమ్ని కలిగి ఉంటిని అని అర్థం. ఇలా ఈ విధంగా ఫీచర్స్ని అంటే మనలో స్కిల్స్ లేదా ఏదైనా ఒక వస్తువు యొక్క ఫీచర్స్ని తెలపడానికి ఈ హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? ఇప్పుడు ఎక్స్పీరియన్స్కు ఏ విధంగా ఈ హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేస్తారో చూద్దాం. ఎగ్జాంపుల్స్ రూపంలో చూద్దాం. ఐ హ్యావ్ 4 years ఎక్స్పీరియన్స్. నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒక జాబ్ చేశాను, ఆ కంపెనీలో నాకు 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్తుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ హ్యావ్ ఫామ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళతో నాకు ఇంత ఎక్స్పీరియన్స్ అయింది అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ హ్యావ్ ఫామ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఐ హ్యాడ్ 60 years ఎక్స్పీరియన్స్. నేను 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని కలిగి ఉన్నాను అని అర్థం. షీ విల్ హ్యావ్ 7 years ఎక్స్పీరియన్స్. ఆమె 7 years ఎక్స్పీరియన్స్ని కలిగి ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ లేదు, ఫ్యూచర్లో. ఇది ఫ్యూచర్ని తెలుపుతుంది కదా. సో ఈ వాక్యం ఫ్యూచర్ వాక్యం అవుతుంది. సో కలిగి ఉంటుంది. ఈ విల్ హ్యావ్కి అర్థం ఏమొస్తుంది? కలిగి ఉంటుంది. ఆమె 7 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటుంది ఫ్యూచర్లో అని అర్థం. వన్స్ యూ హ్యాడ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. నీవు టీచింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ని కలిగి ఉంటివి అని అర్థం. ఇది పాస్ట్ వాక్యం అవుతుంది. హీ విల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్. అతడు డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ని కలిగి ఉంటాడు. ఇది ఫ్యూచర్ వాక్యం అవుతుంది. సో ఈ విధంగా ఈ ఎక్స్పీరియన్సెస్కి కూడా ఈ హ్యావ్ ఫామ్స్ను యూస్ చేస్తారన్నమాట. అర్థమైందా లెర్నర్స్? ఇప్పుడు రిలేషన్స్కు ఏ విధంగా ఈ హ్యావ్ ఫామ్స్ యూజ్ అవుతాయి అనేది చూద్దాం. ఐ హ్యావ్ 4 younger brothers. నేను 4 యంగర్ బ్రదర్స్ని కలిగి ఉన్నాను. అంటే రిలేషనే కదా. నాకు 4 brothers ఉన్నారు అని అర్థం. అంటే అది రిలేషన్ కదా. సో ఈ విధంగా రిలేషన్ తెలపడానికి యూజ్ చేస్తారు. యూ హ్యావ్ 2 older brothers. నీవు 2 బ్రదర్స్ని కలిగి ఉన్నావు అని అర్థం. ఎల్డర్స్ని తెలుగులో పెద్దలు అని అంటారు. యంగర్స్ని తెలుగులో చిన్నవాళ్ళు అని అంటారు. యంగర్స్ అంటే మనకంటే చిన్న అని అర్థం. చిన్నవాళ్ళని యంగర్స్ అని అంటారు. ఎల్డర్ బ్రదర్స్ అంటే అన్నలు, మనకంటే పెద్దవాళ్ళు అని అర్థం. షీ హ్యాస్ యంగర్ సిస్టర్. ఆమె చెల్లెల్ని కలిగి ఉంది అని అర్థం. జాక్ హ్యాస్ 2 younger sisters. జాక్ 2 యంగర్ సిస్టర్స్ని కలిగి ఉన్నాడు అని అర్థం. ఐ హ్యావ్ కజిన్. నేను కజిన్ని కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ 2 wives. నేను 2 భార్యల్ని కలిగి ఉన్నాను. కింగ్ హ్యాడ్ 3 sons. రాజు 3 కొడుకుల్ని కలిగి ఉండెను. ఇది పాస్ట్ వాక్యం కదా. సో కలిగి ఉండెను అని వస్తుంది. మై వైఫ్ విల్ హ్యావ్ ఏ బేబీ. నా భార్య బేబీని కలిగి ఉంటుంది అని అర్థం. ఇది ఫ్యూచర్ వాక్యం అవుతుంది. ఈ విధంగా రిలేషన్స్ తెలపడానికి కూడా ఈ హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేస్తారు. ఈ హ్యావ్ ఫామ్స్ను ఈటింగ్లో కూడా వాడతారు. ఈ ఈటింగ్కు ఏ విధంగా హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేస్తారు అనేది చూద్దాం. ఐ విల్ హ్యావ్ టీ. నేను టీ తాగుతాను. అంటే ఇక్కడ డ్రింక్ చేస్తాను అని మీనింగ్ వస్తుంది. ఐ విల్ హ్యావ్ టీ అంటే నేను టీని తాగుతాను, డ్రింక్ చేస్తాను అని అర్థం. హ్యావ్ ఏ సీట్ అంటే సీటులో కూర్చో అని అర్థం. హ్యావ్ ద స్వీట్స్ అంటే స్వీట్స్ తిను అని అర్థం. హ్యావ్ కాఫీ తాగు అని అర్థం. హ్యావ్ డ్రింక్ తాగు. ఐ హ్యావ్ మై మీల్స్. నా మీల్స్ని నేను కలిగి ఉన్నాను అంటే నా దగ్గర నా మీల్స్ ఉన్నాయి అని అర్థం. షీ హ్యాస్ బిస్కెట్స్. ఆమె బిస్కెట్స్ని కలిగి ఉంది అని అర్థం. ఐ హ్యావ్ డిన్నర్ అట్ 8 PM అంటే నేను 8 గంటలకి ఖచ్చితంగా 8 గంటలకి డిన్నర్ చేస్తాను, తింటాను అని అర్థం. ఈ విధంగా ఈ ఈటింగ్కు హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేస్తారు. ఈ హ్యావ్ ఫామ్స్ అనేవి ఇల్నెస్కి కూడా వాడతారు.
ఐ హ్యావ్ ఫీవర్ అంటే నేను ఫీవర్ని కలిగి ఉన్నాను, నాకు ఫీవర్ ఉంది అని అర్థం. షీ విల్ హ్యావ్ ఫీవర్, ఆమె ఫీవర్ని కలిగి ఉంటుంది, జ్వరం ఫీవర్ని కలిగి ఉంటుంది. ఇది ఫ్యూచర్ వాక్యం అవుతుంది, ఇది ప్రెజెంట్ వాక్యం అవుతుంది. ఐ హ్యావ్ టెర్రబుల్ హెడేక్ అంటే చాలా హెడేక్ ఉంది. ఐ హ్యావ్ టెర్రబుల్ హెడేక్ అంటే ఇది ప్రెజెంట్ వాక్యం అవుతుంది. హీ హ్యాజ్ హై ఫీవర్, అతనికి హై ఫీవర్ ఉంది, అతనికి కాఫ్ ఉంది, అతనికి కోల్డ్ ఉంది అని అర్థం. ఇలా కూడా ఇల్నెస్ని చెప్పడానికి, మనకి ఏదైనా బాగాలేదు అంటే చెప్పడానికి ఈ హ్యావ్ ఫామ్స్ని కూడా వాడతారు. హీ హ్యాడ్ సివియర్ ఇంజురీ లాస్ట్ మంత్, అతను లాస్ట్ మంత్లో సివియర్ ఇంజురీని కలిగి ఉండెను అని అర్థం. ఈ విధంగా ఇల్నెస్ని తెలపడానికి కూడా ఈ హ్యావ్ ఫామ్స్ని యూస్ చేస్తారు. ఈ హ్యావ్ ఫామ్స్ ఎయిమ్స్కి కూడా వాడతారు. షీ హ్యాస్ డ్రీమ్, ఆమె డ్రీమ్ని కలిగి ఉంది, ఇది ప్రెజెంట్ వాక్యం అవుతుంది. ఐ హ్యావ్ డిజైర్ అంటే నాకు కోరిక ఉంది. టు బికమ్ యాక్టర్, యాక్టర్ అవ్వాలని నాకు కోరిక ఉంది అని అర్థం, ఇది ప్రెజెంట్ వాక్యం అవుతుంది. మై ఫాదర్ హ్యాస్ గోల్, మా నాన్నకి గోల్ ఉంది అని అర్థం, ఇది ప్రెజెంట్ వాక్యం అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ విధంగా ఈ హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేస్తారు. వేటికి ఈ హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేస్తారు? ఫీచర్స్ అంటే ఏదైనా ఒక వస్తువుకి ఫ్యూచర్ ఉందనుకోండి, ఆ ఫ్యూచర్ని తెలపడానికి ఈ హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేస్తారు. లేదా మనలో ఏమైనా స్కిల్స్ ఉన్నాయనుకోండి, లేదా ఒకరిలో టాలెంట్ ఉంది, స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఆ స్కిల్స్ని తెలపడానికి కూడా ఈ హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేస్తారు. ఇల్నెస్కి, ఎయిమ్స్కి, ఎక్స్పీరియన్స్కు, రిలేషన్స్కు, ఈటింగ్కు, ఇలా ఈ విధంగా ఈ హ్యావ్ ఫామ్స్ను యూజ్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.